పచ్చడి మామిడికాయ పచ్చడి పెడతాను. ఇవాళనే తెచ్చినాము, కొట్టించినాము. ఇక ఇట్లా తుడిసి ఫ్రెష్గా తయారు చేస్తాను. ఇక తర్వాత అన్ని ఉప్పు కారం మొత్తం కలిపి పచ్చడి తయారు చేస్తాను. కిలోకు మామిడికాయ ముక్కలకు 100 గ్రాముల కారం వేసుకోవాలి. 200 గ్రాములు ఉప్పు వేసుకుంటే పచ్చడి అస్సలు ఖరాబ్ కాదు, అట్లే ఉంటుంది సంవత్సరం మొత్తం. అన్ని కలుపుకోవాలి. నూనె గిట్లా ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి, ఎల్లిపాయలు పోపు వేసుకోవాలి నూనెలా. ఆవాలు జీలకర్ర చల్లారినాక నూనె కలుపుకోవాలి. కారం గిట్ట అన్ని కలుపుకోవాలి. 6 కిలోల మామిడికాయ ముక్కలకు అది 100 గ్రాములు ఆవాల పావు కిలో ఆవాల పిండి వేసిన, 100 గ్రాముల మెంతులు వేసిన, 100 గ్రాముల జీలకర్ర పౌడర్ వేసిన, 50 గ్రాముల పసుపు వేసిన, కిలోకు 200 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం, కిలోన్నర నూనె. ఇట్లా ముఖం చూడాలి రక్తాన్ని చూడండి. సమ్మర్ వచ్చింది, పచ్చడి పెట్టమని చెప్పినా ఈరోజు. అయ్యో పెడతాను కదండి, ఇంకోంది పచ్చడే, మామిడికాయ పచ్చడి పెడతానే ఈ రోజు. మళ్ళా రేపు అమావాస్య అవుతుంది, ఎల్లుండి రోహిణి కార్తెది మురకశీల కదా, మురకశీల పెట్టొద్దు. అప్పుడు పోయి తీసుకొచ్చి పెట్టిన కాదు బిడ్డ, ఇంకో పచ్చడా మంచిగా పెట్టిన కాదు. ఇక చూడు మస్తు బాగుందా? సూపర్. ఎంత ఎర్ర మస్తుంది, మస్తు కలర్ఫుల్ గా. కారం వేసిన, ఉప్పు వేసిన, మెంతు పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి, ఆవల పొడి, తర్వాత మన ఎల్లిపాయ ముద్దేసిన, ఎల్లిపాయలు వేసిన, ఆ నూనె పోసిన, అన్ని వేసి చేసిన. నిండినే కదా ఎంత ఎర్రగా ఉంది చూడండి. చూడండి ప్రజలు, రేచకులు మీరు కూడా పెట్టుకోవాలి. ఎండాకాలంలో పెట్టుకుంటే వర్షాకాలంలో మంచిగా వేడి వేడి అన్నంలో తినొచ్చు. నిండింది కన్నా ఎర్రగా చూడు. మనం మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాం కదనే, పెట్టుకున్నాక జాడికి బొట్టు పెట్టి పూదియాలి, మంచిగా మొక్కుకోవాలి. పచ్చడి మంచిగా ఉండాలి, మేము చల్లగా ఉండాలి, ఆరోగ్యాలతోటి పసుపు కుంకుమలతోటి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇట్లనే పెట్టుకుంటావు. ఒక అన్ను కూడా ఇట్లా అట్లా ఇదానే మనం అప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాం కదా, లాస్ట్ గ్రేవ్ ఉంటుంది చూడవే, సూపర్ ఉంటుంది తెలుసా అనేది, మస్తు ఉంటుంది తెలుసా. ఇక తాతకి పెడతానా, ఇక మమ్మీకి పెడతానా, ఇక అని బంటి రారా అనిలే వచ్చిన కొడుకు. ఇక తింటరా మంచిగా ఉంటుంది తెలుసా. ఇష్విక ఇక నీ కూడా పెట్టుకుంటా. ఇక చూసుకో.